హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు మన డే ఎంతరా డే మర్చిపోతూ ఉంటాను నేను. ముందే మతిమరుపు కానీ అంటే. సో గైస్, ఈరోజు డే 6 అనమాట. హ్యాండ్లేలు ఉన్నాం. సో హ్యాండ్లే నుంచి ఈరోజు మనం ఒక 150 కిలోమీటర్స్ పోతాం అనమాట. నిన్న అన్న కదా వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్ అనమాట. ఎన్ని ఫీట్స్ బ్రో అది? 19,000. చూద్దాం, ఎక్కిన తర్వాత చూద్దాం. ఫుల్ కోల్డ్ ఉంటుందంట గాయస్. లిటరలీ ఎంత చలి ఉందంటే స్నానం కూడా చేయబుద్ది అట్లా ఇక్కడ, అంత కోల్డ్ ఉంది. సో ఇక్కడ ఉన్న మా రూమ్ చూపిస్తే, ఇక్కడ ఇది మా రూము. బెటర్ దెన్ యెస్టర్డే యాక్చువల్లీ. నిన్న లిటరలీ ఫుల్ కోల్డ్ ఉండే. ఇక విండో బైక్ నుంచి మన వ్యూ. ఇది ఒక విలేజ్లో ఉందన్నమాట. చాలా బాగుంది. ఇది కూడా బాగుంది. ఇప్పుడు మేము ఉమ్లింగ్లోకి పోతున్నాం అనమాట గైస్. సో ఈరోజు ఐల్ టేక్ ఇట్. అవును, మట్టిలో వెళ్ళామా? అవునవును అవునవును, కరెక్ట్. अभी 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 रोटे चेकू 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 కొంచెం అబ్జర్వ్ చేసుకో. అది కొంచెం ముందరికి వెళ్ళి అదే సరే అన్న, అర్థం. ఓకేనా, డన్ డన్ అన్న, డన్. సో గైస్, ఈరోజు పోయే ప్లేస్ ఏదైతుందో అది సూపర్ కూల్ ఉంటుందంట ఇంకా. అండ్ ఈరోజు నిజంగా అడ్వెంచర్ అవ్వబోతుంది. ఎందుకంటే లిటరలీ హిల్స్ ఎక్కుళ్ళు, మళ్ళీ దిగుళ్ళు, రోడ్స్ ఇట్లుంటాయంట. అండ్ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. 19,000 feet అబవ్ పోతామంట. అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా 30% మాత్రమే ఆక్సిజన్ ఉంటుందంట. సో చూడాలి ఎట్లయితుందో ఏమవుతుందో. రెడీ బ్రో? ఇట్లా పోతాం అనమాట. సో బై టు హ్యాండ్లేలో చూడడానికి ఏం లేదు. ఓకే, ఓన్లీ స్టార్ గేజింగ్ అంతే. పైన స్కై చూస్తే ఎంత క్లియర్గా ఉన్నాయి చూడండి. అసలు ఒక్క క్లౌడ్ లేదు. నైట్లో అయితే స్టార్స్ అయితే సూపర్ చాలా బాగా కనిపించినాయి. అదే ఇక్కడ ఉన్న స్పెషాలిటీ, అది ఒకటే, అంతకుమించి ఏం లేదు. అండ్ ఇక్కడ నుంచి ఇక విల్ గో టు ఉమ్లింగ్లా. ఇప్పుడు అసలైన అడ్వెంచర్ స్టార్ట్ అవుతుంది. నిద్ర రాకుండా కాఫీ తాగేసిన. సో నౌ ఐఎమ్ లీవింగ్. అది గైస్, కానీ ఇక్కడ ఎంత కూలింగ్ రా బాబు. ఐస్ అన్నీ, హ్యాండ్స్ అన్నీ నమ్మ అయిపోతున్నాయి. మొత్తం నమ్మ అయిపోతున్నాయి. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ నైట్ డ్రైవ్ చేయొద్దు. బికాజ్ నైట్ డ్రైవ్ చేస్తే మాత్రం దానంత టార్చర్ ఇంకొకటి లేనే లేదు. యూ నాట్ ఎంజాయ్ ద ట్రిప్, చెప్తున్నా కదా అట్లా. అది గైస్. సో ఇంకొక 30-35 కిలోమీటర్స్ ఉంది.
ఫైనలీ వీఆర్ ఎట్ ఉమ్లింగ్లా హై పాస్ వచ్చేసినాం అనమాట. సో ఇది 90,000 అబౌవ్ సీ లెవెల్ ఉంటుంది. అంటే ఒక ప్లేన్ 30,000 feet పైన వెళ్తుంది. మేము హాఫ్ వే వచ్చి లిటరలీ ఆక్సిజన్ ఓన్లీ 30% గ్యాస్. లిటరలీ ఆక్సిజన్ ఓన్లీ 30%. నేను అటు ఇటు దొరికినా అనుకో బ్రీతింగ్కి చాలా కష్టమైంది. అమర్ లెట్స్ గో దేర్. అమర్ లెట్స్ గో దేర్. నో వన్ ఇస్ దేర్ నా. ఇదైతే సూపర్ క్రేజీ ప్లేస్. స్నో చూడండి ఎట్లుందో. స్నో చూడండి, వర్త్ ఇట్. ఇంత పైనకి రావడం వర్త్ ఇట్, నిజంగా వర్త్ ఇట్ అసలు. సూపర్. దిస్ ఈస్ హైయెస్ట్ మోటరబుల్ బైక్ రోడ్ అనమాట. అసలు అబ్బా హ్యాండ్ వస్తుంది అని, బట్ దిస్ ఈస్ క్రేజీ డ్యూడ్. చాలా బాగుంది అసలు. అబ్బా ఐ విల్ షో యూ వన్ థింగ్. నేను తినొద్దు ఇది, కానీ పిచ్చోన్లా తింటున్నా. సూపర్, వెరీ నైస్. గైస్ చూడండి, ఇది చూడండి ఎంత క్రేజీ ఉందో. ఓ మై గాడ్, ఐఎమ్ ఫీలింగ్ ఇమోషనల్ గైస్. ఐఎమ్ ఫీలింగ్ ఇమోషనల్ లిటరలీ. ఉమ్లింగ్లో అయిపోయింది, ఇప్పుడే చూడడం అయిపోయింది. సో ఈ డాబాలో మంచిగా ఫుడ్ తిన్నాం. ఈరోజు మంచిగా అనిపించింది రా. పులావ్ తిన్నా అండ్ ఆమ్లెట్, పులావ్ విత్ ఆమ్లెట్ తిన్నా. సూపర్ అనిపించింది. సో ఇప్పుడు బయలుదేరుతున్నాం గైస్. హైలైట్ ఏంటంటే ఈడ ఏదో వార్ అవుతుందంట. సో మా కెప్టెన్ నడవండి ఫటాఫట్ నడవండి, ఈరోజు రూమ్కి వెళ్ళిపోవడం. అండ్ పోగా వ్యాలీకి వెళ్ళేది ఉండే యాక్చువల్లీ, బట్ అది క్యాన్సిల్ అయిపోయింది. రేపు మార్నింగ్ డైరెక్ట్గా మార్నింగ్ 7 o'clockకి లేచి 6:30 7 o'clockకి లేచి రెడీ గిడీ ఏం లేదు, బట్టలు అన్నీ తీసుకొని చలో జంప్ ఇక. అండ్ ఇప్పుడు పోయిన ఉమ్లింగ్లకి పైన ఇట్స్ లైక్ కింద ఇండియన్ టైం ఉంది, మేము పైనకి వెళ్ళిన తర్వాత మొత్తం చైనా టైం ఉంది గైస్. అసలు అది మాత్రం క్రేజీ అట్లా. సో చూద్దాం ఇప్పుడు ఇంకొక 200 kilometers కొట్టాలి మన స్టేకి. చూద్దాం ఎట్లా పోతుందో ఏమవుతుందో అట్లా. కానీ మంచిగా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే సింగిల్గా రావాలి, లొకేషన్ తెలుసుకోవాలి, కానీ లొకేషన్స్ మాత్రం ఉండాలి. సింగిల్గా వస్తే దెన్ వీ కెన్ ఎంజాయ్. గ్రూప్తో వస్తే నాకు బాధ ఏముందంటే ఏమంటారు, ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాను. మంచి ప్లేస్ అనిపిస్తే ఆగలేకపోతున్నా యాక్చువల్లీ. చేద్దాం అంటే ఆగలేకపోతున్నా. బట్ దట్స్ ఓకే, ఫస్ట్ టైం కాబట్టి వీ హ్యావ్ టు అడ్జస్ట్ ఇక అట్లా. చూడాల్సిన మెయిన్ ప్లేసెస్ అన్నీ చూసేసినాం గైస్. లేక్ ఈజ్ మై ఫేవరెట్, దానికి తిరిగే లేదు ఇంకా అట్లా. కానీ నెక్స్ట్ టైం మాత్రం నా ఓన్ బైక్ ఇక అదే ఫిక్స్ అయింది. ఇక ఏం చేస్తాం.
దిస్ ఈస్ ఆ 5th స్టాప్ ఫర్ ద పెట్రోల్ అనమాట. లిటరలీ నమ్ముతారో నమ్మరో బ్రో, ప్లీజ్ బ్రో డిస్టర్బ్ లాగాసి డిస్టర్బ్ చేయకు బ్రో. లిటరలీ నా బండ్లో పెట్రోల్ అయిపోయింది. ఓకే, జర్క్ ఇచ్చుకుంటూ వచ్చింది. 10-15 కిలోమీటర్స్ నుంచి భయం అవుతుంది, ఎప్పుడు పెట్రోల్ అయిపోతుంది. బట్ ఎనీవే పెట్రోల్ పంప్ దగ్గరకు వచ్చేసినాము. ఇక పెట్రోల్ కొట్టించేసి లెట్స్ గో టు అవర్ హోమ్ స్టే. సో గైస్, సో ఇక్కడ చూడండి మీరు, ఈరోజు రైడ్ ఎంత క్రేజీ ఉన్నాయి అంటే ఈరోజు చైనా బార్డర్ వరకు పోయినామంట. మాకు మెసేజ్ వచ్చింది చూడండి. ఐ డోంట్ నో గోప్రోలో కనిపిస్తుందో లేదో, బట్ స్క్రీన్ షాట్ వేస్తున్నా చూడండి. అఫీషియల్గా వీ హ్యావ్ లైక్ చైనా బార్డర్ వరకు పోయినాం అనమాట. అట్లా చూడండి మెసేజ్. గైస్ ఫైనలీ పెట్రోల్ కొట్టించుకొని ఇక స్టేకి వచ్చేసినాం అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 7:38 అవుతుంది. సో అదనమాట ఇవాళ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్.